వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా నేపథ్యంలో నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి ఆయనపై ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి దుర్మార్గుడన్నారు. కాకానితో కలిసి తనపై తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. మర్డర్ చేసి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టిస్తానని అన్నారని గుర్తు చేశారు. నక్కజిత్తులు వేస్తూ రాజీనామా నాటకాలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ దేవుడు కూడా విజయసాయిరెడ్డిని క్షమించడన్నారు. వెనుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజిత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ ముందేంది ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి కోసేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లీపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్ళపొడి. మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. వెనుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజిత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ ముందేంది ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లీపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్ళపొడి. మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. వెనుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజిత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు తన సోదరి చీటీ సకల